ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్. గైస్, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, మన నిత్య జీవితంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందికి పెయిన్స్ వస్తుంటాయి. కీళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, కాళ్ళ నొప్పులు కావచ్చు, మెడ నొప్పులు కావచ్చు. ఇవన్నీ కూడా వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో చెప్పాలంటే. సో వీటన్నిటి కోసం మనం అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ వాడుతుంటాం, ఎన్నో హాస్పిటల్ తిరుగుతుంటాం, ఎన్నో రకాల డాక్టర్లను కన్సల్ట్ చేస్తుంటాం, ఎన్నో విధాలుగా ట్రై చేస్తుంటాం ఈ నొప్పులు తగ్గడానికి. సో ఈరోజు న్యాచురల్గా మనకు ఉండేటటువంటి కీళ్ళ నొప్పులు వీటిని తొలగించుకోవడానికి న్యాచురల్గా ఒక చిన్న చిట్కా అయితే మన ఇంట్లో తయారు చేసుకునేటువంటి చిన్న చిట్కా అయితే ఈరోజు ఒకసారి చెప్తాను. ట్రై చేసి చూడండి. ఇందులో మనకు పెద్దగా ఖర్చు ఏమి ఉండదు. ఇది ఎటువంటి హానికరం కూడా కాదు. ఒకవేళ నొప్పులు తగ్గితే మీకు బెస్ట్ కదా. ఇది జాయింట్ పెయిన్ ఆయిల్ అంటారు దీన్ని. ఒక చుక్క రాస్తే చాలు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి పరార్. జీవితంలో మళ్ళీ మీకు ఆ సమస్య రాదు. ఓకేనా? అదేమిటంటే కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి అవన్నీ కూడా జీవితంలో ఒక పెద్ద సమస్య చాలా వరకు. ఈ మధ్యకాలంలో అయితే వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్నటువంటి ప్రధాన సమస్య కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే అప్పటికప్పుడే తగ్గినట్లు ఉన్నా కూడా అది మళ్ళీ మొదటికే వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఎవరు ఎక్కువ వాడతారో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ వస్తాయండి. కిడ్నీలు ఫెయిల్యూర్స్ అయిపోతాయి. మీరు ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడితే కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతాయి, ఫస్ట్ పాయింట్. ఓకేనా? అయితే మన ఇంట్లో దొరికే కేవలం 2 పదార్థాలతో తయారు చేసుకునే ఈ ఆయిల్ వాడితే ఎలాంటి మొండి నొప్పులైనా కూడా మాయమవ్వాల్సిందే. అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఆ మ్యాజిక్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దానికి కావాల్సినటువంటి పదార్థాలు చూస్తే, నూనె తయారీకి ఖరీదైన వస్తువులు ఏమీ అవసరమైతే లేదు. దానికి వచ్చేసి నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనె ఒక 50 గ్రాములు, అల్లము తురుము చేసుకోవాలి, అది 1 స్పూను, అంతే, జాస్తి ఏం లేదు. తయారీ విధానం చూస్తే, ముందుగా అల్లంని శుభ్రంగా కడిగి పైన తొక్క తీసేసి సన్నగా తురుముకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 50 గ్రాముల నువ్వుల నూనె పోయాలి. నూనె కాస్త వేడెక్కాక అందులో మనం సిద్ధం చేసుకున్న 1 స్పూను అల్లం తురుము వేయాలి. సన్నని మంటపై ఖచ్చితంగా 7 నిమిషాల పాటు వేయించాలి. ఇలా చేయడం వల్ల అల్లంలోని ఔషధ గుణాలన్నీ నూనెలోకి దిగుతాయి. ఆ తర్వాత స్టవ్ ఆపి నూనెను వడకట్టుకొని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. ఈ నూనె వచ్చేసి 1 నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. దీన్ని ఎలా వాడాలి అంటే, నూనె రాసుకున్న ప్రతిసారి దాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేయాలి. నొప్పి ఉన్న మోకాళ్ళ, నడుము, కీళ్ళ నోకాళ్ళ నొప్పుల నుంచి, నడుము నొప్పి నుంచి, కీళ్ళ నొప్పుల నుంచి ఈ నూనె 2 నిమిషాల పాటు మర్దన చేయాలి, మసాజ్ చేయాలి అక్కడ. ఓకేనా? ఇది ఎందుకు అంత పవర్ఫుల్ ఈ నూనె అంటే, ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కీళ్ళలో ఉండే మంటను, నొప్పిని, వాపిని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. అదేవిధంగా నువ్వుల నూనెలో వచ్చేసి జింకు, కాల్షియము, భాస్వరము ఇవన్నీ పుష్కలంగా ఉంటాయండి. ఇవి ఎముకల దృఢత్వానికి, దెబ్బతిన్న కణజాలాన్ని రిపేర్ చేయడానికి సహాయపడతాయండి. ఇంకా మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు ఉంటారు. వాళ్ళు ₹1000 ఖర్చు పెట్టే ముందు కూడా ఇంట్లో చేసుకునేటటువంటి ఈ సహజ సిద్ధమైన నూనెను ఒక్కసారి వాడి చూస్తే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు వస్తాయండి. సో ఎవరికైనా కూడా మనకేం దీనికి పెద్దగా ఖర్చు ఏం అయ్యేది, ఒక ₹100 కూడా కాదు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. నొప్పులు కన్నా మాయమైపోయినాయి అనుకోండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతాను. ఓకేనా? వీడియో నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ అని కొట్టి ఎంకరేజ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.